రాష్ట్రంలో 10 ఏళ్ల పాలన తెలంగాణ కోసం కృషి చేసిన పార్టీ జాతీయ స్థాయిలో పేరొందిన రాజకీయ ఉద్దండులు వ్యూహకర్తలు. అయినా ఆ పార్టీ తన పట్టు నిలుపుకోలేకపోయిందా? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటలేకపోయిందా? ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న ఆరెంజ్ పాలిటిక్స్ రాబట్టలేకపోయిందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనూ పార్టీ తన ప్రభావం చూపించలేకపోయిందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో సెమీ అర్బన్లో ఎవరి సత్తా ఏంటో తేలిపోయింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, మరొక ప్రతిపక్షం బీజేపీ మున్సిపల్ ఎన్నికలను అత్యంతగా సీరియస్గా తీసుకుని పోటీపడ్డాయి. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం తన రేంజ్ ఫలితాలను రాబట్టలేకపోయిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్కు సొంత ఎమ్మెల్యేల మున్సిపాలిటీల్లోనే ఆశించిన ఫలితాలు రాకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్, కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో తప్ప బీఆర్ఎస్ మరే ప్రాంతాల్లోనూ తన పట్టు నిలుపుకోలేకపోయింది. సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్న మున్సిపాలిటీల్లోనూ ఫలితాలు ఆశించినంతగా రాలేదు. ముఖ్యంగా కేసీఆర్కు దగ్గరగా ఉండే జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో మున్సిపాలిటీలను బీఆర్ఎస్ నిలబెట్టుకోలేకపోయింది. జగదీష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సూర్యాపేటలో మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న జనగామ మున్సిపాలిటీలో హంగ్ వచ్చింది. అయితే జనగామ మున్సిపాలిటీ కాంగ్రెస్ తన వైపు తిప్పుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గం భీమ్గల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నియోజకవర్గంలోని సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలలోనూ జగ్గారెడ్డి దగ్గరుండి తన ఖాతాల్లో వేసుకున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కూడా తన ప్రాంతంలో ప్రభావం చూపలేకపోయారు. బీఆర్ఎస్ తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న మున్సిపాలిటీలపై చాలా ఆశలే పెట్టుకుంది. ముఖ్యంగా సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్న మున్సిపాలిటీల్లో గెలిచి తీరుతామని భావించారు. కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేల మున్సిపాలిటీల్లో కూడా పార్టీ వెనకబడిపోయిందనే చర్చ గులాబీ పార్టీలో జరుగుతుంది. తెలంగాణను 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ధర్మపురి, మక్తల్, కోస్గి, భైంసా మున్సిపాలిటీల్లో అసలు ఖాతా కూడా తెరవలేదు. ఇక పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, నందికొండ, మధిర, కొడంగల్, హాలియా, యాదగిరిగుట్ట, ఎల్లారెడ్డి, భూత్పూర్, ఆత్మకూర్, వడ్డేపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఒక్కటే వార్డులు గెలుచుకుంది. ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేల పనితీరుపై కూడా బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పార్టీ అంచనాలను తారుమారు చేశాయి.